అంత నాకు దగ్గర వాళ్ళు ఉండరు, అందరు మా ఊరోళ్ళు ఉండరు ఎక్కువ, చాలామంది మిత్రులు. అంటే నా ఈ సభ వేదిక పైన అందరూ సీతారాం గారు అట్లా మాట్లాడింది, కానీ ఆయన ఓరియంటల్ వెస్టర్న్ అన్నీ బాగా గ్రేట్ క్రిటిక్ అండ్ పోయిట్ అట్లా, కానీ ఎంత లోతుగా అంటే కళ్ళ నీళ్ళు తెప్పించినది వల్ల ఆ మాట. ఎవరు మీ భావన రమ్మని చెప్పే మిత్రులు నాకు కూడా తెలుసు, నేను పేరు చెప్పాను అది నా, అందుకని ఆ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే సీతారామన్న, యాకూబయ్య, మన ప్రొఫెసర్ రఘు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి అన్న, నారు ఆర్టిస్ట్ అన్న ఒకసారి వేరేలో బాగా వారు నాకు ఎప్పుడు పంపుతుంది బొమ్మలు నారుగారే కదా. తర్వాత మా సభాధించిన ఫస్ట్ చెప్పాలి మా అబ్దుల్ హసన్ కుమారులు, కథా రచయిత, కవి యాకు, మా వహీద్ ఖాన్ సారు, కుమారస్వామి, శ్రీనివాస్ గారు, మా అన్న బాలరాజు గారు, కందికొండ మోహన్, మా కుటుంబ సభ్యులు లేక మాకు నాయకు రామస్వామి గారి కుమారుడు, తమ్ముడు. అంటే ఇక్కడ వాటికి సందర్భంగా చెప్పాలా, నేను నాగర్ కర్నూలులో 48 ఏళ్ళు అక్కడే బతికినాను, 50 ఏళ్ళు అక్కడే బతికిన, 48 ఏళ్ళు అక్కడ ఉన్నా. మొన్నటి వరకు కూడా అనుకోకుండా ఇల్లు అమ్ముకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. అయితే అక్కడ నాకు మిత్రులు ఒక ప్రేమ అని ఉంటాడు, పరశురాములు, టీచరు ఈశ్వరు, నరసింహ మామ, కుర్మయ్య, వాళ్ళేమో నన్ను గుండెలో దాచుకుంటారు ఇప్పటికీ. నన్ను భుజాలంలో మోసినోడు కొందరు, ప్రేము, విష్ణు, కాశలు అట్లా మోసినోడు ఆడు మంచి రచయిత, కథా రచయిత తమ్ముడు. అంటే ఇప్పుడంటే వేరు, కానీ అంత సీరియస్గా నా పట్ల ఇప్పుడు అద్భుతంగా కవిత్వం రాస్తున్నాడు. కాసల్ సుబ్బుల గురించి నేను చెప్పేదానికంటే ఇక నాకు అట్లా మోసే ఒక పేరు రత్నయ్య అని, నాకు పరిచయం చేసిన రత్నయ్య లేడు, నరసింహ లేడు, మా ఈ సుబ్బులు ఉన్నాడు. ఆ సుబ్బులను పరిచయం చేసింది మొట్టమొదటి రత్నయ్య గారు, చాలా గొప్ప ఉద్యమకారుడు. నేను ఆ ఊరికి అతను చనిపోయిన తర్వాత ఆ ఊరికి వెళ్ళిపోవట్లేదు, చాలా గొప్ప లాయర్ ఆయన, మా ఫ్రెండ్ ఆయన, మా ఇద్దరికి. అట్లా సుబ్బులు దెబ్బ దగ్గరనే నా జీవితం వెళ్ళిపోతుండే. పొద్దుస్తాను అన్నీ పేపర్ అన్నీ పెద్ద సీరియస్ లక్ష్యాలు లేవు, ఏదో పాటలు రాస్తుంటే పాటలు ఇవ్వడం వచ్చి పాడుతూ హైదరాబాద్ తీసుకొచ్చుకొని అట్లా మంగళ జీవితం కూడా రాయాలని చెప్పి పల్లెకండ్రి పాటలో ఊకన్నా 28 ఏళ్ళ కింద మేదరి సాటను ప్లాస్టిక్ మింగాను, ఉప్పరి తట్టను ప్రొక్కిలను దొక్కాను, మల్టీనేషన్ గిల్టన్ బ్లేడు మంగళి కత్తికి ఎసరు తెచ్చినదని. అప్పుడు నాకు రిలయన్స్, ఈ అజీజ్ ఇవన్నీ షాపులు తెలియదు. ప్రజాహుసేన్ గారు నమస్తే, వదిన శివకుమార్ అన్న ఇద్దరు చాలామంది ఉన్నారు, సారీ. అయితే అప్పుడు తెలియదు నాకు, కానీ ఎందుకో నాకు ఒక ప్రేమ మాత్రం ఉంటుంది. మా ఊళ్ళో నన్ను చిన్నప్పుడు బడికి నేను పోయి గడ్డి ఏమైనా దాక్కుంటే మంగళ నరసింహని అటెండర్ నా తీసుకుని బల్లె బడంతా వేసేది. కోట్ల నరసింహని కాశీ అన్న వాళ్ళు దరగా ఉంటుంది. ఇప్పటికి నేను ప్రతి సంవత్సరం నేను పోయి ఒక్కొక్క పండుగ పీర్ల పండుగ, మా ఊరి పండుగ సంక్రాంతి కొత్త, పీర్ల పండుగ కొత్త, మిగతా పండుగలు కొను. ఈ మిగతా పండుగలు నేనే చేసుకుంటా. మాకు ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ ఉద్యమం తర్వాత దసరా గిసరా కానీ మాకు పెద్ద పండుగలు సంక్రాంతి. మాకు కొంచెం కర్నూలు దగ్గర ఉంటాయి కాబట్టి మా ఊర్లో ఉన్నపట్ల కానీ సంక్రాంతి, పీర్ల పండుగ. ఈ పీర్ల పండుగ సుబ్బయ్య అట్లా ఈ సుబ్బయ్యతోని ఆ పరిచయం కాకుండా ఆ మంగళుల మీద ఒక గొప్ప పాట రాసి రేలపూతల పెద్ద కవిత్వం వేసిన ఆ పుస్తకం దేనికి బలరాం గారు అన్న వచ్చినట్లేదు, రామకృష్ణ బలరాం గారు, ఆ వనపర్తి ప్రేము. అప్పుడు నేనేం చేసింటే బుక్కులో చదువుతోటి మా సుబ్బని అందరినీ పేర్లు పెట్టినా, మా సుబ్బనికి అని పెట్టినప్పుడు అంటే అట్లాంటి తమ్ముడు ఇవాళ అద్భుత కవిత్వం రాసినప్పుడు మేము అంటే హృదయంలో పొద్దున్న చెప్పిన అనేక పనులు గౌరీది నాకు ఒక మీటింగ్ ఉండే, తప్పించుకొని పోవాలంటే పోలేను, పోతే ఇంక రాలేదంటాడు. అయితే వచ్చి 2 మాటలు మాట్లాడదాం. 2 మాటలు ఏంది, చాలా మొదలైన క్రమంలో ఒళ్ళేడకు ముందు మాట అన్నాడు. నా కర్మ నాకు అప్పటికేందంటే ఒకటి విమర్శకుడైన వాడు కవిత్వం బంద్ చేస్తాడు, విమర్శ అవతారం అవుతుందని నాకేం తెలియదు. ఆ బాధ రాసే అలవాటు కూడా లేదు. తమ్ముడు అడిగితే ఏమన్నా నేను కావాలని రాయాలి, నాకు రాయలేకే. తర్వాత అనిపించింది నేను ఎందుకు రాయలేకపోతే, ఇప్పుడు చాలామందికి రాసిన నేను కథల మీద వాటిలో వచ్చినాయి ఇప్పుడు అని ఫీల్ అయితే అది లోపల ఉండుంటుంది. కానీ అది ఎప్పుడు రాయకపోవడం అనేది ఆ పుస్తకానికి తెలియకుండా రాసేదానికంటే తెలియనప్పుడు తెలియనట్టు ఉండటం గొప్పది. కానీ జీవితం మాకు తెలిసిన జీవితాన్ని ఒక మంగళ జీవితం అని కాదు, ఈ లగిచల్లని కాదు,
ఆయన ఈ పుస్తకంలో కూడా నేను మంగళిజీ విశ్వనాథ సత్యనారాయణ అంటాడు, కొందరు విన్నవి రాస్తారు, కొందరు కన్నవి రాస్తారు, కొందరు చూసినవి రాస్తారు, కొందరు చెప్పినవి రాస్తారు, కానీ కొందరు అనుభవించినవి రాస్తారు. ఈ అనుభవించిన వాళ్ళు రాసేటి గొప్ప రచన అని చెప్పినాడు. నా గుండె గుసగులను గొబ్బి రుసగని పద్యం కూడా రాస్తాడు విశ్వనాథ్ అన్నమాట. విశ్వనాథ వృత్తిరీత్యా వేరే కమ్యూనిటీ కావచ్చు, కానీ కవిత్వానికి సంబంధించిన రహస్యాలు బాగా తెలిసిన తెలుగు నేల గుర్తించుకున్న అగ్రశ్రేణి జ్ఞానపీఠను కూడా ఆయన అనుభవించి అట్లా అనుభవంతో తన జీవితాన్ని రాయాలనే ధైర్యము సాహసము పాశ్చాత్య రచయితలకు తప్ప తెలుగు సమాజంలో అనుభవాలు రాస్తే ఈనత్వం అనేది. మల్లాది రామకృష్ణ శాస్త్రి అంటే మహానుభావుడు కూడా మాట చెప్పినాడు. ఆయన చాలా గొప్ప మనిషి, అయినా అద్భుతంగా రాలే, ఆకర్షణీయంగా రాలే, కానీ నీ కన్నీరుతోటి నీ కష్టాలతో ఇతరుల కన్నీరు పెట్టిస్తే బాగుండదు అని మల్లాది రామకృష్ణ శాస్త్రి మాట. కానీ అది ఇక్కడ పనికిరాదు. నీవు కన్నీరు పెట్టించాలా, నీ కన్నీరు చెప్పుడా పెట్టించగలమని నిరూపించిన అస్తిత్వవాద రచయిత కాకుండా తన స్వగతాన్ని ఆత్మాశ్రయవాదాన్ని గొప్ప కళాఖండంగా తెచ్చిన పుస్తకం వేసే పొసగు ముత్యపుసరులు పోహలించిన రీతి, భామవుడు కాంతి ఓజస్సు ఇలాంటి మాటలు మాట్లాడచ్చు, కానీ ఈ కాంతి ఈ పుస్తకంలో ఉంది. కాంతి ఓజస్సులో కూడా చాలా మీరు అలంకార శాస్త్రాలు ముందు తీసుకొని అలంకారం ముఖ్యమా గుణం ముఖ్యం అంటే అలంకారం సెకండరీ, గుణం ముఖ్యం అంటాడు భామవుడు. ఈ కవిత సాహిత్య గుణం ఇందులో ఉన్నది కనుక పొసపు ముత్యకుసరులు పోహలించిన రీతి తమలోన దొరయు భావములను శబ్దములను కూర్చని చెప్పి తన భావాన్నంతా తను అనుభవించిందన్నంతా నిత్య కవన సేద్యం చేస్తున్న పాలమూరు పతాక బహుజన పతాక అంతిమంగా అద్భుతమైన సున్నితమైన మంచి మనిషే మంచి కవిత్వం రాస్తాడు. గొప్ప కవి. ఈ పుస్తకాన్ని ఎందుకంటే చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. సంఖ ఎత్తినప్పుడు ఉండే బాధ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఈ పుస్తకాన్ని రానికి కారణం ఏంటంటే వచ్చి 4 మాటలు మాట్లాడాలా. మల్లాది రామకృష్ణ ఎప్పుడో చిన్నప్పుడు కేకేఆర్ వల్ల చదువుకున్న మాటలప్పుడు నాకు పెద్ద చదువుతాని పుస్తకాన్ని యాదుకోండి కాదు, కానీ అది కవిత్వం సందర్భం వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఎందుకు చెప్పాలంటే దీనికి ఉన్న లక్షణం అది. మీరు చెప్పిన అన్ని లక్షణాలు పుస్తకం ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు చదివితే రసం పొందడం కాదు, నీ కన్నీళ్ళు చెప్పదు. ఆ మాట యాదకొచ్చినాక ఆయన ఎందుకు చెప్పిండు మల్లాది రామకృష్ణ కానీ ఆ సంఖ ఎత్తినప్పుడు గర్భు వాసన మురికి ఇన్ని రేళ్ళు ఈ జాతికి చేయాల్సిన ఈ మనుషులు చేస్తే వీళ్ళు కడకు ఏం చెప్తానంటే మంగళ వస్తే అపశకునం, ఈ దరిద్రం. ఎందుకంటే నా రేళపూతల పుస్తకానికి మంగళి పాట ఉంది, అవార్డు వచ్చింది. మా ఊళ్ళో నేను ప్రతిసారి దర్గాకోతా పీర్లక కాశమ్మ మంగళాయన అయితే సవారిగా దట్టి కడతా, నాకు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. అంటే విషయం చెప్తున్నా, రావాలి కాదు అంటే నిజంగా ఆ సంవత్సరం కట్టిన అది అంటే ఇవన్నీ ఉట్టి ఎంత ఈ దేశంలో మతం పేరా, కులం పేరా, మౌఢ్యం పేరా, దుర్మార్గం పేరా తరతరాలుగా 1000 సంవత్సరాలుగా ఈ సమాజాన్ని ఇట్లా ధ్వంసం చేస్తున్నప్పుడు కవైన వాడు మౌనంగా ఎందుకుంటారు? ఈ అవార్డులు, ఈ ప్రచారం ఒక్క మూసలో ఒదిగే కవిగా సుబ్బయ్య. నేను ఎందుకంటే అది ఎట్లొచ్చిందంటే తనలో స్వాభావికంగా ఉంది. తాను పెట్టు కవి కాదు, పుట్టుక వెనుక రాయగలుగుతున్నాడు. ఆ తపన తన అక్షర అధ్యయనం అంటే మొదలైనప్పుడు నేను చెప్పిన సుబ్బయ్యతున్న అరే మొదలైనప్పుడు ఎవరైనట్లే ఉంటారు, ఇతరుల ప్రభావం ఉంటాయి. మాకు కూడా గద్దరన్న పాటల ప్రభావం ఉంటుంది, లేకుంటే మా నాయన పాడే తత్వాల ప్రభావం ఉంటుంది, లేకుంటే మీరు అనుకున్న అంబన బాంబు జజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర కారమూర్తి పకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సుతసుక్త విముక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారి అని ఒక్కసారి ఎక్కడ విస్తృత విహారి అంటే కవి యొక్క లోకంలో విహరించడం. ఈ పదాలు అందుకే నా పాటలో ఇంత మనం ఎంత అంటే పూసిన పున్న వెన్నెలమేనంటే నాకు ఒక్కసారి ఎర్రన జప్తికి వస్తుంది. ఎందుకు ఉండదు? ఉంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏడు మలబడినాడు అని పదాలు వేసినప్పుడు అడిగేదనండి కడిబడి ఇవన్నీ రాస్తాం మనం. ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాలన్నీ గతకాలపు కవులు తీసుకున్నారు. మన ప్రభావం ఏంటంటే మనకు నిత్య జీవితాన్ని ఒక రావి శాస్త్రి జగదాంబ సెంటర్లో తిరిగినట్టు తిరిగే వాళ్ళు, ఒక కేశవరెడ్డి, ఒక నామిని, ఉత్తర ధ్రువంలాగా విశ్వనాథ ఇబ్బందే ఇంకో రకం చెప్తున్నాడు. అనుభవమే కానీ తాను అనుభవం వేరు. ఒక్క పనికి మాలిన పని కోసం ఇంత నెత్తి కొట్టుకోవాలంటారు నామిని అన్నాడు. నామిని మాట
ఒక పనికిమాలిన పని కోసం రాత్రుల పగలు వదిలిపెట్టి ఈ నెత్తి మొత్తం పెటాపెట చేసుకోవాలా? అవును, పెటాపెట చేసుకోవాలని చెప్పంటే చేసుకుంటే రచయిత నిద్రలు మాని కవి భ్రష్టయోగి. మళ్ళీ విశ్వనాథ్ కవి అనేవాడు కవిత్వం ఎంచుకోవడం, ప్రచారం, అవార్డులు, పేరు అవన్నీ పుట్టి టాస్. కానీ కవి అనేవాడు స్వచ్ఛంగా భ్రష్టయోగి. కవిత్వాన్ని ఎంచుకోవడమే కష్టం, కవిత్వంతో బతకడం కష్టం. కవిత్వం ఏముంది? ఆయన సుబ్బయ్య ఇంటికి పోతే ఇంత 24 గంటలు వాడి ముఖంలో అలజడి, పిల్లలు, బతుకు, బాధ, భార్య, నాకు అన్నీ తెలుసు. నేను ఇంట్లో రాత్రులు పగలు పిల్లలతో పెదనాయనాన్ని వస్తున్నాను. నాకు పెదనాయనాన్ని పిలిచే పిల్లలు 2-3 కుటుంబాలు ఉంటాయి. మొత్తం మరదలమ్మ అనే అమ్మ మొత్తం ఎన్నించుకొని బాగా బతకకుండా బాగా వచ్చిందమ్మ ఆమె ఏ రాత్రైనా అన్నం పెడుతున్నా. ఈ భ్రష్టయోగిత్వాన్ని కోరించుకుంటారు. కవిత్వం రాయటం అనేది ప్యాషన్. చాలామందికి ప్యాషన్ కాదు. ఎప్పుడైతే నీవు కవిగా మొదలవుతావో, నీవెప్పుడైతే నీ జీవితాన్ని కవిత్వానికి అంకితం, నీవు అక్షరం మొదలు పెడతావో, నీవు నిత్యం ధ్వంసం చేసుకోకుండా, నీవు నీ తలాపన నీ దీపం పెట్టుకోకుండా సిద్ధం కాకుండా జ్ఞానజ్యోతిని వెలిగించలేవు. గుర్తుపెట్టుకోండి. ఎవడైతే గాయపడ్డ అజంతా చెప్తాడుగా, అస్త్రశక్తి మొత్తం గాయపడ్డ గాయాల నుంచి పూసిన ఎవడైతే గాయపడతాడో, ఎవడైతే వేదన పడతాడో, ఎవడైతే లోకం ఏమైతే నాకేమి మంచి హాయిగా వేసుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. అందుకనే కష్టాలు ఉండటం వల్ల గొప్ప కవిత్వం రాస్తున్నాడు సుబ్బయ్య. దాంతోపాటు అద్భుతమైన ప్రతిభా సంపన్నుడు. ప్రతిభ అనేది సెకండరీ, కానీ నాకు అనిపిస్తుంది ప్రతిభతోని కవిత్వం పూను స్పర్ధలు విద్యలంది అని గురజాడంట. కానీ విద్యలందు స్పర్ధ ఉండాలి, కానీ విద్య కాదు సుబ్బయ్యది. కవిత్వంలో స్పర్ధలు ఉండొద్దు. విద్యలందు స్పర్ధ అనే మాట ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో పెట్టుబడి కొత్తగా వస్తున్న దేశంలో ఆ రోజు అట్లా రాయడం. కానీ కవి అనేటాడు స్పర్ధ కాదు. కవి అనేటోడు అద్భుతమైన తనను తాను మైమరిసి తాను రాస్తలేడు, తను మరో లోకంలోకి తనను తాను ధ్వంసం చేసుకొని తనలో తెలియని ఎన్ని వాక్యాలు సుబ్బయ్య కూడా తర్వాత చూసుకుంటే ఇటు నేను రాసినాడు చిన్న హీనంగా ఎన్ని పనులు చేసినా మనం రాసినాయని చెప్తాం. కానీ ఎన్నిటిని దానికి అందంగా అక్షరాకృస్తే ఈ మంగలి కత్తిపైన ఏళ్ళ ఎంట్రికలు మారిన ఈ కొరిగిన వెంట్రుకలు ఇవన్నీ సరస్వతి పాదాల దగ్గరనే కాదు, ఆమె శిరస్సు దగ్గరికి కూడా తీసుకొని అక్కున చేర్చుకునే కవితా సంఘం చాలామంది రాసినారు. మంగళ జీవితాన్ని రాయాలనుకుని ఎప్పుడప్పుడు ఆ పిల్లడు పల్లిపట్టి నాగరాజు కవిత రాసినట్టు ఇంకో రాసినట్టు నేను కూడా పాట రాశాను. కానీ అనుభవించిన వాళ్ళ వేరు. తర్వాత తెలంగాణ ఉద్యమం కాదు, తర్వాత ఇక్కడ కూడా సంయమనం కోల్పోడు. తర్వాత రాయంగా ఆ రాసే పని నిత్యం ఉంటే కవికి పరిణతి వస్తుంది. ఆ పరిణతి సంబంధించిన గొప్ప కళాఖండం, గొప్ప కవితా సంపుటి, తర్వాత అకాడమిక్ వాల్యూస్ ఉన్న పుస్తకం ఇది. ఈ పుస్తకం చదివితే ఇప్పుడు గౌరీ సీతారామన్న బాధపడే ఇతర అగ్రకులాలు కూడా ఈ పుస్తకాన్ని తమలో ద్వేషం కాదు పరివర్తన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏ రచన ఏ రచన అయినా సరే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పుస్తకం సమాజం పైన ప్రభావంతో పాటు మన అంతరంగంలోని వివేకాన్ని మేలుకొల్పాలా, మన సహజాతాలను ఎక్కడో మన బిడ్డలు, మన పిల్లలు, పువ్వులు, వెన్నెల వీటినన్నింటినీ వీళ్ళకు ఉండాలని కోరుకోవడం పద్ధతులు, ఆ పద్ధతిని తీసుకొచ్చే పద్ధతిని, దానికి సంబంధించిన విశాలతత్వాన్ని, కుటుంబం లాంటి ఈ మనుషులు, నా పిల్లలు ఒకసారి నేను తిడతాను బాగా నాకు, ఎందుకంటే రేడియన్ సార్ గురించి పెద్ద ఆయన మహాకవి ఇక్కడ ఉన్నాడు, మా అశోక్ గారు ఉన్నారు, నా మైండ్ ఏదో సరిగా ఉండదు, దేవదాన సార్ ఉన్నాడు, ఒకసారి తిడతాను తిక్కలేస్తే మామూలు తిట్టినా వాళ్ళే పాపం ఇన్నేళ్ళ నుంచి నన్ను భరించరు, వాళ్ళు కానీ ఎవరు భరించరు, మా కుటుంబ సభ్యులు కూడా ఎవరు భరించరని వాళ్ళు భరిస్తారు. సుబ్బయ్య కానీ ఆడు కాశలు కానీ విష్ణు కానీ అలాంటి కవుల మధ్య మా నాగరికనులు కీర్తి కిరీటాన్ని లింగమూర్తి ద్వారా తర్వాత ఒకనాడు నేను అనుకున్నది అబ్బా కవుల స్పర్ధ మాకుండదు, నాగరికనులో ఒక గొప్ప కవి జనించడం వల్ల, గొప్ప కవిత్వం రావటం వల్ల, దీన్ని చదవటం వల్ల ఎంతమంది కొత్త కావ్యాలు తమ సమూహాల మీద, తమ జాతుల మీద తాము ఎన్నెల కంటే రాగవయ్యే యానాదులు కుదరని ఇప్పుడు యానాదులు రాసుకుంటారు. అప్పుడు రాసినాడే అట్లనే ప్రతి కులము, ప్రతి సమూహం, ప్రతి ఎంచబడ్డ మనుషులు, ప్రతి శ్రమదీవులు గొప్ప కావ్యాలు రచించేంత స్ఫూర్తిని, వెలుగుని పుస్తకం ఇస్తని, దీని గొప్ప ఉత్తమ కావ్యంగా ఇది రావాలని ఈ ఆంగ్లంలో కాదు, ఎందుకంటే ఈ బాధ ఇంకోటి రాయలేరు, ఇంకోరికి అర్థం కాదు. సమయం ఉన్న గొప్ప రచన. సుబ్బయ్యకు శుభాకాంక్షలు.